హాయ్ అండి. వెల్కమ్ టు లతారసం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమోటా వంకాయ కర్రీ తయారు చేసుకుంటున్నామండి. ఈ కర్రీని చపాతీలో, సంగటిలో, అన్నంలో ఎలా తిన్నా సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలు తీసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న పీసెస్‌కైనా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని వంకాయలు కట్ చేసుకున్నాను. ముందుగా కొంచెం నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు నీళ్ళలో వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు కానీ కట్ చేస్తున్నానండి. పైన తొడుమ భాగం కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మీరు కానీ ఇదే విధంగా కర్రీ చేశారంటే సూపర్‌గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు కానీ తీసుకొని అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా కట్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు కానీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ పొడవుగా కట్ చేసి పెట్టుకుంటాను. మీరు కానీ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కానీ కర్రీ చాలా బాగా కుదురుతుంది. ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక కాస్త నూనె వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకున్నాక నూనె వేడైనాక పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, 1 లేదా 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇదే ప్రాసెస్లో చేయండి. మీకైతే కర్రీ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కానీ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలపటం వల్ల ఉప్పు, కారం అంతా వంకాయ ముక్కలకి పడుతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చామంటే వంకాయలు కానీ మంచిగా మగ్గిపోతాయి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఉడికిపోతుందండి. ఈలోపు మనము మసాలాలను దంచేసుకుందాము. నేనైతే ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు మంచిగా ఫ్రై చేసి ఇలా రోటిలో దంచుకోవటం వల్ల మసాలా కర్రీకి చాలా బాగుంటుంది. కొంచెం 4, 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లము, కొంచెం పచ్చి కొబ్బరి కానీ లేదంటే వెండి కొబ్బరి కానీ, నేనైతే ఇక్కడ వెండి కొబ్బరి తీసుకున్నాను. మొత్తం ఇలా మసాలా దంచుకోవాలండి. మనకు వంకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి అలా కలిపేసుకున్నాయి మనం ముందు దంచి పెట్టుకున్న ధనియాల మసాలా ఉంది కదా, అది కానీ వేసుకొని ఇంకొకసారి కలిపేసుకున్నామంటే మనకు టమోటా వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చపాతీలైనా తినొచ్చు, సంగటిలైనా తినొచ్చు, అన్నంలైనా తినొచ్చు. ఎలా తిన్నా సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.